ఈరోజు చాలా ఆకలిగా ఉంది. ఎక్కడా ఆహారం దొరకడం లేదు. ఏమి చెయ్యాలి? హ్మ్, అక్కడ ఒక ఆవు మేత మేస్తోంది. ఇక మంచి ఆహారం దొరికినట్టే. ఆవు దగ్గరికి వెళ్దాం అని అనుకొని పులి ఆవు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. ఇక ఇంతలో ఆవు పులిని గమనించి, అయ్యో, ఈ పులి నా వైపే వస్తుంది. నేను చనిపోతే నా లేగదూడకు పాలు ఎవరు ఇస్తారు? ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చేశాను అని మనసులో బాధపడుతూ పులితో ఇలా అంది. అయ్యా, నేను ఈ మధ్యనే ఒక చిన్న పిల్లను ఈనాను. ఇంకా అది నా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగడానికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలు ఇచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతాను అని జాలిగా ప్రాధేయపడింది. ఇక ఆవు మాటలు పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను. వెళ్ళి త్వరగా రా అని చెప్పింది పులి. ఇక తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించింది. తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఇక పులి, నీవు ఎంతో నిజాయితీగా నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో నేను చాలా సంతోషించాను. నేను చాలా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను. వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని వదిలిపెట్టింది. ఇక పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన నివాసానికి పోయి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది. ఈ కథలోని నీతి, మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ చిన్న నా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.